ఈనాటి ఈ శుభదినం అక్టోబర్ 2 అంటే సమాజంలో మరి చిన్న పిల్లలతో పాటు ప్రతి ఒక్కరం కూడా మర్చిపోకుండా ఒక పండగ వాతావరణంలో మన అందరి మహనీయులు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఆనాడు ఈ దేశం కోసం ఈ దేశాన్ని కాపాడాలని దడ పుట్టించి వాళ్ళ చరణించి ఈ దేశాన్నే కాపాడిన మహనీయులు స్వర్గీయ గాంధీ మహాత్ముడు గారు. ఆ మహనీయుడు జన్మదినాన్న అక్టోబర్ 2న ఎన్నో ఏళ్లగా సమాజంలో ఉన్న పౌరులుగా ప్రతి ఒక్కరమే కూడా వారికి ఘన నివాళులు పూలమాల ద్వారా తలుస్తూ మరి ఎస్కోట్లో ఇవాళ ఈ టౌన్ పంచాయతీ నడిబొడ్డులో ఈ పార్కులో గాంధీ మహాత్ముడి పేరును కూడా పెట్టుకుని ఆ పార్కుకి ఒక పెద్ద ఆయన ఒక స్ఫూర్తిదాతగా ఆ మహనీయుడి విగ్రహాన్ని తండ్రి సమానులు గంధం సన్యాసరావు గారు కుటుంబం వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈనాటి సమాజానికి మనం అందరం కూడా ఒక ఇచ్చే మెసేజ్ అయితే ఇది ఎంతో అవసరం. అటువంటి దాతలు ఉండడం కూడా నా నియోజకవర్గంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈనాటి సమాజానికి ప్రస్తుత నైతిక విలువలు కొరవడుతున్న ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ జనరేషన్ యుగంలో ప్రతి పిల్లలకి కూడా మనం తల్లిదండ్రులుగా దేశ పౌరులుగా సమాజంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే పౌరులకి మనం ఒకే మాట చెప్పాలి. ఆ మహనీయుడి ఆశయ సాధనాలని ధర్మం, శాంతి, అహింస ధర్మోహ ధర్మాన్ని కాపాడుకుంటూ హింసకు తావివ్వకుండా తోటి వారిని అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా నడుచుకునేందుకు మన గాంధీ మహాత్ముడు గారి కలలు నిజం చేసే రోజుల్ని సమాజంలో ప్రతి ఒక్కరం కూడా భావి భవిష్యత్ తరాలకి గాథలుగా చెప్పాల్సిన రోజులైతే ఇవాళ ఆసన్నమయ్యాయి. ఆ మహనీయుడిని ఈనాడు స్మరిస్తూ మరి ఈనాటి సమాజం ఆ మహనీయులను మర్చిపోకుండా వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో అడుగు వేయాలి. మాలాంటి ప్రజాప్రతినిధులు ఆ మహనీయులు ఒక పక్క దేశాన్ని కాపాడి మనకు స్వతంత్రాన్ని ఇవ్వడమే కాకుండా పంచాయతీలే అభివృద్ధికి పట్టుకొమ్మలుగా ఆ మహనీయుల స్ఫూర్తిని ప్రతి పంచాయతీలో కూడా సమాజ సేవకు ప్రజాసేవకు అంకిత భావంతో ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ దేశాభివృద్ధికి నడుం బిగించాలని ఈ కార్యక్రమంలో ఈనాటి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని పెద్ద మనసుతో ప్రజలందరూ కూడా అభిమానించి గెలిపించారు. ఆ నమ్మక దిశగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో గ్రామాభివృద్ధికి దేశాభివృద్ధికి కంకణబద్దులై సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులందరం ప్రజల కోసం పనిచేస్తామని గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గ్రామ అభివృద్ధికి
ఆ మహనీయుడి స్ఫూర్తిదాతగా ముందుకు తీసుకెళ్తామని మరొక్కసారి గాంధీ మహాత్ముడి జన్మదిన వేడుకల్లో పాలు పంచుకునే అవకాశం కల్పించిన స్థానిక యువత, జనసేన యువతకి, తెలుగుదేశం పార్టీ యువతకి, పెద్దలకి, నాయకులకి, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ మరొక్కసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, జాతిపిత గాంధీ మహాత్మునికి, జాతిపిత గాంధీ మహాత్మునికి. మరి నేను ఈ సమాజంలో యువతకిచ్చే చిన్న మెసేజ్, ఎక్కడికక్కడ ఈ గాంధీ మహాత్ముడి గారి విగ్రహాలు కూడా మనం ఏర్పాటు చేసుకొని వారిని 1000 నోళ్ల కొనియాడాలని మరొక్కసారి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. सबको सम्मति दे भगवान, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान। బాపూజీ వారి 155వ సంవత్సరపు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే సోమవారం దేవదేవ్ ఎమ్మెల్యే గారు వారి गांधी जी के महात्मा गांधी जी के జిల్లాలే గాంధీ ఆశయాలు సాధించాలి, గాంధీ ఆశయాలు సాధిస్తాం, గాంధీ ఆశయాలు సాధిస్తాం.